బాదం పప్పు వస్తున్నారా? తినకన్నా బాదం పప్పు నాకు ఇలాగే పప్పు నాకు కావాలి. ఆ పప్పు నీకు ఒక పప్పు చాలు. ఒకటి చాలా మరి దారుణం. మా అన్నయ్య 10 పప్పులు ఇమ్మని చెప్పి వెళ్ళారు. ఒక పప్పే ఎక్కువ నీకు. మా అన్నయ్య తెచ్చినవన్నీ మీరు వచ్చినాయి. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి విజయవాడ వెళ్ళినప్పుడు అన్ని రోజులకి కలిపేసి ఉంటాయి అనమాట వీడియోలు అయితేని. ఇంకా మా వదిన వాళ్ళ అత్తయ్య గారి కోడలకు సారీ కావాలన్నారని ఇంక మేమందరం మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఆవిడకైతే కట్టి చూపించారు ఏదైతే సారీ బాగుంటుందో అనేసి. ఇంకా తర్వాత మేమైతే మ్యాచింగ్ సెంటర్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వాటికి లైనింగ్ క్లాత్ అని అలాగే డిజైనర్ బ్లౌజులు అన్నీ కూడా ఇక్కడైతే బాగా ఉన్నాయి అనమాట. అన్ని రకాలు ఇంకా లేదంటూ లేదు. ఇంక ఈ షాప్ కూడా అయితే మేము దాని పక్కనే అనమాట, వరమహాలక్ష్మి పక్కనే ఈ మ్యాచింగ్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ వీడియోలన్నీ షూట్ చేసి అప్పుడే 25వ తారీఖు వస్తే నెల అయిపోతుంది అనమాట. వెంటనే అప్లోడ్ చేసేద్దాం విజయవాడ నుంచి వచ్చాక అనుకున్నాను. ఈ లోపల బర్త్డే రావడం, మళ్ళీ ఇంక ప్రేయర్కి వెళ్ళడం అన్నీ హడావుడి అయిపోయింది. తర్వాత అయితే నాకు నెట్ అయితే అస్సలు రావట్లేదు. ఈ మధ్యన ఎందుకో తెలియదు కానీ అసలు బాగా తొందరగా 2 GB అలా వస్తుందన్నమాట. అలాగని టీవీకి ఎంచితే అది కూడా రావట్లేదు నెట్ అయితేని. ఇంకా అన్ని వీడియోలు అయితే ఇందులో కలిపి ఉంటాయి. 5 రోజులైతే నేను ఉన్నానమాట. శనివారం వెళ్ళాను విజయవాడ అయితే, మళ్ళీ గురువారం వచ్చానమాట. ఇది మ్యాచింగ్ సెంటర్ షాప్ పేరు అనమాట. ఎవరైనా కావాలనుకుంటే ఇంక అక్కడికి వెళ్ళండి. చాలా రకాలైతే ఉన్నాయి. ప్రమోషన్ కాదు, మామూలుగా షూట్ చేసాను ఎలాగెళ్ళానని. ఇంకా షాపింగ్ అయిపోయాక వాళ్ళ అత్తయ్య వెళ్ళిపోయింది. మేమైతే ఇంకా పానీపూరి బండి దగ్గర ఆగామన్నమాట. అందరం కలిసి మేము ఇంకా వెళ్ళాం కదా ఇప్పుడు అనేసి ఇంక అక్కడికి వెళ్ళాము. ఇంకా మా వదిన అయితే బాగా గట్టును విడిగా తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. మా అయితే వీడియోస్ ఫొటోస్కి రారనమాట. ఇంకా నేను వీడియో తీస్తానని వెళ్ళిపోయారు. మా వదిన అయితే ఇంకా అన్ని ఆ గట్టు మీద చేస్తారనమాట అన్ని పనులను. ఇంకా బాదం పప్పు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బాదం పప్పు వస్తున్నారు. తర్వాత అయితే ఇంక పెసరట్టు ఉప్మా చేస్తానని నన్ను అడిగారు. మా అన్నయ్య అయితే అడుగుతూ ఉంటారు అనమాట, ఏం తింటావు ఏం చేస్తావు అనేసి. మార్నింగ్ అయితే నైట్ మొదలు పెడతారా, సాయంత్రం నైట్ అయితే ఏం తింటావు అనేసి. ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి అయితే పొద్దుట మొదలెడతారు అనమాట. ఏం కూర వండాలి, ఏం చేయాలి, మళ్ళీ సాయంత్రం టిఫిన్ ఏంటి, ఏం తింటావు అంటారు. నాకు అసలు వాళ్ళు అడుగుతారు కానీ నాకు ఏం చెప్పాలని తెలియదు అనమాట. ఏం తినాలో నాకే అర్థం అవ్వదు. ఇంకా మా వదిన అయితే పెసరట్టు ఉప్మా వేసి వాళ్ళైతే గుడికి వెళ్తామని మా అన్నయ్య వదిన ఇంకా గుడికి వెళ్తున్నారనమాట. ఇంకా వచ్చాక ఏదో న్యూస్ అయితే తెలిసింది, పేపర్లో ఏదో పడిందని ఇంకా మా వదిన అయితే చూస్తుంటే నేను సరదాగా అయితే వీడియో షూట్ చేశాను. ఇంకా మా వదిన వాళ్ళ వెనక మళ్ళీ ఉంటుందన్నమాట గ్రౌండ్ అయితేని. ఇంకా ఎప్పటి నుంచో విజయవాడ వెళ్ళినప్పుడల్లా మా వదిన నేను అనుకుంటున్నా గ్రౌండ్కి వెళ్ళి చక్కగా వాకింగ్. అంటే నేను అసలు సన్నంగా ఉన్నాను కానీ మామూలుగా సరదాగా అందరితో కలిసి తిరిగినట్టు అలా కూర్చున్నట్టు ఉంటుంది కదా, వెళ్దామని చాలాసార్లు ప్రయత్నిస్తున్నాం కానీ టైం కుదరట్లేదు అనమాట. ఎక్కడికో చోటికి బయటకు వెళ్ళడం, కాళ్ళు లాగడం, నొప్పులు, ఇంకా మళ్ళీ నీరసం వచ్చేసి ఇంకా ఎక్కడికక్కడ ఉండిపోతున్నాం అనమాట. ఇంకా బయటకు అయితే వెళ్ళలేకపోతున్నాము. ఇది మా వదినాల పక్కన ఒకప్పుడైతే ఇదంతా కొంచెం పాడుపడిపోయినట్టు అలా ఉండేది. దీని మధ్యన అయితే బాగు చేసి దాన్ని టెంపుల్ కింద యోగా క్లాసులు అవి పక్కన జరుగుతున్నాయి అనమాట. ఇంకా దాన్ని బాగా క్లీన్ చేసి అన్ని రోడ్ల కింద పోసి అలా చేశారంట. ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళు అది ఒక గుడి కింద ఉండి ప్రతి ఒక్కళ్ళు అందరూ పొద్దున్నే వస్తాం, ఇంకా సాయంత్రం అలా వస్తున్నారనమాట. కొంతమంది ప్రసాదాలు అవి తీసుకొని అలాగా. ఇంకా వర్షం పడింది అంతకు ముందు రోజు అయితేని, అందుకు గ్రౌండ్ అంతా నీళ్ళు ఉన్నాయి. ఇంకా నేనేం చేస్తానంటే ఇంకా వాకింగ్కి ఎలాగ వెళ్ళకపోతున్నాం కావద్దని కాళ్ళ నొప్పులు నేను నడవలేనందనేసి ఇంక పైకి అయితే ఎక్కిది సరదాగానే చూసొద్దామని ఎక్కాను. నాకైతే పిచ్చ భయం వేసిందబ్బా. ఎందుకంటే అది అసలుకే అపార్ట్మెంట్ అనమాట, 6th floor అనమాట. పైకి ఎక్కాము. ఎక్కాక పైన వాటర్ ట్యాంక్ది కూడా స్లాబ్ ఉందన్నమాట. ఇంకా అది ఎక్కి వీడియోస్ తీసుకుందాం అన్నట్టుగా అయితే ఎక్కాను. ఎక్కేసరికి విపరీతమైన గాలి. ఆ గాలికి నేను ఎక్కడ ఎగిరిపోతానో అనేసి అంత గాలి అనమాట. అసలే మనం బక్క ప్రాణం అదే కదా, ఇంకా గాలికి ఎక్కడ ఎగిరిపోతానో అన్నంత భయం వేసిందనమాట. ఇంకా వీడియో షూట్ చేద్దామని తీశాను కానీ వీడియో అయితే బాగా వచ్చింది. పైనుంచి అయితే చూడ కూడా చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా గాలి వేయడం వల్ల నాకు పడిపోతానన్న టెన్షన్ భయంతోనే తొందరగా దిగేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే సాయంత్రం అయితే ఇంకా మార్నింగ్ మళ్ళీ ఎలాగ వెళ్ళిపోతాను కదా, మళ్ళీ ఎప్పటికో కలుస్తాను. 4 రోజులు 5 రోజులు ఇట్టే అయిపోయినాయి. ఇంకా సాయంత్రం అందరం కలిసి మళ్ళీ అక్కడ కూర్చున్నాం వీధుల్లో అనేసి. మాకు విజయవాడలో ఉన్నప్పటి నుంచి అలవాటు అనమాట. నేను విజయవాడ వెళ్ళినప్పటి నుంచి ఇంకా అందరూ నేను వెళ్ళాక అందరూ కూడా ఒకరికొకళ్ళు అరుగుల మీద కూర్చోవడం.
ఇంకా వీధిలో అనమాట. అది అలవాటు అయిపోయి ఇంకా అందరం సర్లే మళ్ళీ ఎప్పుడుకో వస్తాము, మళ్ళీ తర్వాత ఎవరింట్లో వాళ్ళే ఉంటామనేసి ఇంకా అందరం టైం స్పెండ్ చేద్దాము. అలాగే ఫ్రెండ్షిప్ డే రోజు కూడా వస్తుంది కదా, అప్పుడు మనం అందరం ఉన్నాం కదని అందరికి విషెస్ కూడా చెప్దాం, వీడియో అప్పుడు పెట్టుకుందాం అని అయితే కొన్ని వీడియోలు అయితే షూట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు అడుగు ఐస్ క్రీమ్ అడుగు అడుగు. మీ అమ్మమ్మకి ఏం కావాలి మరి? అమ్మ ఫోన్ వద్దారా, ఐఫోనే కావాలా? 500 ఇచ్చావా? ఇటు వచ్చి చెప్పి ఏం కావాలో. ఏమి వద్దు, బిర్యానీ ఇంకా ఐస్ క్రీమ్ అంతే. ఐస్ క్రీమ్ ఏం కావాలో అడుగు. నాకు ఐస్ క్రీమ్. ఆంటీని అడుగు, ఒక్కొక్కరు ఏమేమి కావాలో మరి. మనశ్శాంతి. దానికి కర్ర కావాలి, సింగిల్ స్టిక్ చికెన్ పిజ్జా. అసలు అది ఎటు పోతానో తెలియదు ఆడే అసలే మొన్న కూడా ఎవరో అమ్మాయి పోయింది, ఇంత మట్టు శవం ఇలా అమ్మేడు. అందుకే నేను పెట్టినాను దీంతో సాగు లతాంటికి దీనికి పెట్టలేము అసలు. నేను 28వ తారీఖు మా చెల్లి పెళ్ళి అన్నా కదా, అందుకని అది 28 పెట్టుకుంటుందంట. ఊరు వచ్చేసే ముందు రోజు నైట్ అయితే అందరితో అలాగా సరదాగా ఎంజాయ్ చేసామన్నమాట అందరము. నీళ్ళు మా కొడుకు, నీళ్ళు మా మాటలు, ధనలక్ష్మి గారి మాటలతో అయితే నేను నవ్వుకున్నాం. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే మా వదిన అయితే ఊడిస్తే గట్టు మీద నుంచి అసలు కిందకి దేవునవుదబ్బా. నాకు విజయవాడలో వెళ్ళాలంటే మా వదినల ఇంటికి ఇదే భయం అనమాట. నవ్వుతా కంటున్నానండి. ఇంకా మా వదినకి అయితే అదేంటో అంటారు కదా, ఓసిడి అనమాట. ఇంకా అంత నీట్గా ఉండాలి ఎప్పుడూను, ఇంకా ఎవరు టచ్ చేయకూడదు. ఇంకా అది ఊడ్చినప్పుడు అయితే కిందకి దిక్కకూడదు, ఆ గట్టు మీద ఎక్కిస్తుంది అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా ఇంకా నేనైతే రావడానికి బయలుదేరలాగా రెడీ అయిపోయాను. ఇంక వచ్చేటప్పుడు ఎప్పుడు ఒక బ్యాగ్తో వస్తుంది, వెళ్ళేటప్పుడు నేను వేసుకెళ్తుందని మా అన్నయ్య అయితే నవ్వుతారు. ఇంకసారి తక్కువే అనమాట. ఇంకా నేనైతే వెళ్ళేటప్పుడు ఫ్రీగా వెళ్ళిపోయాను, కానీ వచ్చేటప్పుడు అయితే టికెట్ తీసుకుని అయితే వచ్చాను. అయితే వాతావరణం అయితే చాలా బాగుందనమాట. ఎందుకంటే క్లైమేట్ అది వర్షం పడలేదు, కానీ అసలు మబ్బు పట్టి చల్లగా ఇట్టే అసలు విజయవాడ నుంచి తొందరగా వచ్చేసినట్టు అనిపించింది. అది కూడా ఎక్స్ప్రెస్ అది ఎక్కడం వల్ల ఇట్టే చాలా తొందరగా ఇంకెక్కడా కూడా బస్సు అయితే ఆగలేదన్నమాట. ఇంకా చాలా తొందరగా వచ్చినట్టు అనిపించింది. ఈ లోపల నల్లజర్లు వచ్చేటడికి వర్షం అయితే స్టార్ట్ అయ్యిందనమాట. అక్కడ దేవరపల్లి అయితే వెయిట్ చేయవలసింది. ఇంకా బస్సులో తినడానికి మా వదిన అయితే కాయ ఇచ్చారనమాట. దీనికి తెలియదు, ఇది తినమని అయితే ఇచ్చారు. ఇంక ఈసారి 5 రోజులు ప్రయాణం, విజయవాడ ప్రయాణం అయితే ఇలా జరిగిందండి.